నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రపంచాన్ని మార్చే తదుపరి సాంకేతిక విప్లవం ఇప్పటికే మొదలైందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ప్రపంచాన్ని పాలించబోయేది క్వాంటమ్ కంప్యూటింగ్ అవుతుందా? ప్రస్తుతం ఉపయోగిస్తున్న అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లు కూడా పరిష్కరించలేని సమస్యలను రేపటి క్వాంటమ్ యంత్రాలు కేవలం నిమిషాల్లో పరిష్కరించగలవా? మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ పోటీలో అమెరికా, చైనా, యూరోప్ మాత్రమే కాదు, ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ సంస్థలు కూడా కోట్లాది డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. 2026 నాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ రంగం ఒక కీలక మలుపు వద్దకు చేరుకుంది. ఇప్పటి వరకు ఇది కేవలం ఫిజిక్స్ ప్రయోగశాలలో కనిపించే సాంకేతికతగా భావించబడేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. శాస్త్రవేత్తలు మొదటిసారిగా క్వాంటమ్ కంప్యూటర్లో ఉన్న అతిపెద్ద సమస్యను అధిగమించే దిశగా కీలక పురోగతి సాధించారు. అదే ఎర్రర్ కరెక్షన్. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇప్పటి వరకు క్వాంటమ్ కంప్యూటర్లో ఒక పెద్ద సమస్య ఉండేది. ఎంత ఎక్కువ క్యూబిట్స్ జోడిస్తే అంత ఎక్కువ పొరపాట్లు జరిగేవి. అంటే కంప్యూటర్ శక్తి పెరిగే కొద్దీ దాని విశ్వసనీయత తగ్గేది. కానీ 2026లో మొదటిసారిగా ఈ సమీకరణ మారిపోయింది. గూగుల్ రూపొందించిన విల్లో చిప్ ఈ రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. 105 క్యూబిట్లతో పనిచేసే ఈ ప్రాసెసర్ మరిన్ని క్యూబిట్లను జోడించడం ద్వారా పొరపాట్లు తగ్గించవచ్చని నిరూపించింది. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు సిద్ధాంతంగా చెప్పిన విషయాన్ని ఇప్పుడు హార్డ్వేర్ స్థాయిలో నిరూపించారు. అయితే గూగుల్ ఒక్కటే కాదు, మైక్రోసాఫ్ట్ కూడా మరో విప్లవాత్మక దిశలో అడుగులు వేస్తోంది. మజోరానా 1 అనే కొత్త క్వాంటమ్ చిప్ ను అభివృద్ధి చేసింది. ఇది టోపోలాజికల్ క్యూబిట్స్ అనే పూర్తిగా కొత్త సాంకేతికతపై ఆధారపడుతోంది. సాధారణ క్యూబిట్లకు భిన్నంగా ఇవి సహజంగానే శబ్దాన్ని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. అంటే భవిష్యత్తులో మరింత స్థిరమైన క్వాంటమ్ కంప్యూటర్లకు మార్గం సుగమం కావచ్చు. ఇదే సమయంలో క్యూరా, ఆటమ్ కంప్యూటింగ్ వంటి సంస్థలు మరో దారిలో ముందుకు వెళ్తున్నాయి. లేజర్ కిరణాల సహాయంతో నియంత్రించే న్యూట్రల్ ఆటమ్ టెక్నాలజీ ద్వారా భారీ కూలింగ్ వ్యవస్థలు లేకుండానే క్వాంటమ్ కంప్యూటింగ్ సాధ్యమవుతుందని చూపిస్తున్నాయి. అంటే ప్రస్తుతం క్వాంటమ్ ప్రపంచంలో ఒకే విజేత లేడు. అసలు పోటీ ఇప్పుడే మొదలైంది. ఒకవైపు గూగుల్, ఐబిఎం లాంటి సంస్థలు సూపర్ కండక్టింగ్ ఆర్కిటెక్చర్ పై దృష్టి పెడుతున్నాయి. మరోవైపు ఐఆన్క్యూ, క్వాంటినమ్ సంస్థలు ట్రాప్డ్ అయాన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి. జెనాడు, క్వాండెలా వంటి సంస్థలు ఫోటోనిక్ క్వాంటమ్ కంప్యూటింగ్ పై భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రపంచం ఇప్పుడు ఒక కొత్త క్వాంటమ్ రేస్ మధ్యలో ఉంది. కానీ ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఇంకొకటి ఉంది. క్వాంటమ్ కంప్యూటర్లు సాధారణ కంప్యూటర్లను భర్తీ చేయడం లేదు. ఇది చాలా మంది అనుకుంటున్న అతిపెద్ద అపోహ. నిజానికి భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటర్లు జీపీయూల మాదిరిగానే ప్రత్యేక యాక్సెలరేటర్లుగా పనిచేయబోతున్నాయి. సాధారణ సూపర్ కంప్యూటర్లు పెద్ద మొత్తంలో లెక్కలు చేస్తాయి. కానీ కొన్ని అత్యంత క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు క్వాంటమ్ ప్రాసెసర్ల సహాయం తీసుకుంటాయి. ఇప్పటికే ఆస్ బ్రాకెట్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ క్వాంటమ్, ఐబిఎం క్వాంటమ్ ప్లాట్ఫామ్ వంటి సేవలు క్వాంటమ్ యాజ్ ఏ సర్వీస్ మోడల్ను అందిస్తున్నాయి. అంటే కంపెనీలు తమ సొంత క్వాంటమ్ కంప్యూటర్ కొనాల్సిన అవసరం లేకుండానే క్లౌడ్ ద్వారా ఉపయోగించగలుగుతున్నాయి. ఇది ఏఐ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకొచ్చిన విప్లవాన్ని గుర్తు చేస్తోంది. అయితే ఈ టెక్నాలజీ నిజంగా ఉపయోగపడుతుందా అనే ప్రశ్న కూడా సహజంగానే వస్తుంది. 2026లో మొదటిసారిగా కొన్ని వాస్తవ ప్రపంచ ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఐఆన్క్యూ మరియు ఆన్సిస్ కలిసి నిర్వహించిన పరీక్షల్లో వైద్య పరికరాల రూపకల్పనకు సంబంధించిన క్లిష్టమైన సిమ్యులేషన్లను సంప్రదాయ సూపర్ కంప్యూటర్ల కంటే వేగంగా పూర్తి చేసినట్లు ప్రకటించారు. పాస్కల్ యొక్క వీలా ప్రాసెసర్లు కొత్త బ్యాటరీలు, గ్రీన్ ఎనర్జీ మెటీరియల్స్ అభివృద్ధిలో ఉపయోగపడుతున్నాయి. జీనోమ్ అసెంబ్లీ, డ్రగ్ డిస్కవరీ, మెటీరియల్ సైన్స్ వంటి రంగాల్లో కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ వినియోగం పెరుగుతోంది. అంటే ఇది ఇక ప్రయోగశాల కథ మాత్రమే కాదు, పరిశ్రమల కథగా మారుతోంది. కానీ ఈ కథలో అత్యంత కీలకమైన మరియు భయంకరమైన కోణం ఇంకా మిగిలే ఉంది. అదే సైబర్ సెక్యూరిటీ. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థలు, ప్రభుత్వ నెట్వర్క్లు, సైనిక కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆర్ఎస్ఏ, ఈసీసీ వంటి ఎన్క్రిప్షన్ ప్రమాణాలపై ఆధారపడి ఉన్నాయి. అయితే పూర్తి స్థాయి ఫాల్ట్ టాలరెంట్ క్వాంటమ్ కంప్యూటర్ ఒకరోజు ఈ ఎన్క్రిప్షన్ ను ఛేదించే సామర్థ్యాన్ని పొందవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే అమెరికా ఎన్ఐఎస్టీ ఇప్పటికే పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ ప్రమాణాలను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, బ్యాంకులు, టెలికాం కంపెనీలు కొత్త తరం క్వాంటమ్ రెసిస్టెంట్ భద్రతా వ్యవస్థల వైపు అడుగులు వేస్తున్నాయి. ఇది కేవలం టెక్నాలజీ మార్పు కాదు, ఇది డిజిటల్ భద్రతా వ్యవస్థ మొత్తం మారిపోతున్న సంకేతం. ప్రస్తుతం ప్రపంచం ఏఐ విప్లవాన్ని చూస్తోంది. కానీ రాబోయే దశాబ్దంలో ఏఐ తరువాతి అతిపెద్ద విప్లవం క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకప్పుడు సెమీకండక్టర్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చాయి. ఆ తర్వాత ఏఐ ప్రపంచాన్ని మార్చడం ప్రారంభించింది. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అదే స్థాయిలో తదుపరి విప్లవాన్ని తీసుకురాబోతోందా? రేపటి అత్యంత విలువైన టెక్నాలజీ సంస్థ ఏఐ కంపెనీ అవుతుందా లేక క్వాంటమ్ కంపెనీ అవుతుందా?
క్వాంటమ్ రేస్లో అమెరికా ముందంజలో నిలుస్తుందా, చైనా ఆధిపత్యం సాధిస్తుందా, లేక రంగంలో భారత్ కూడా ఒక కీలక శక్తిగా ఎదుగుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే కొన్నేళ్లలో ప్రపంచ సాంకేతిక భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది.